వరద వస్తుందని తెలిసి కూడా విజయవాడ ప్రజల్ని ప్రభుత్వం నిండా ముంచేసింది. దీనికి సాక్ష్యం అధికారులు ఇస్తున్న స్టేట్మెంట్లే. బుడమేరు వరదపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ కఠోర నిజాన్ని బయటపెట్టారు. 35,000 క్యూసెక్కుల వరద వస్తుందని ముందుగా తెలుసునన్నారు. వరదొస్తోందని తెలిసినా ప్రజలను తరలించలేదని కుండబద్దలు కొట్టేశారు. వరద వస్తుందని ప్రజలకు చెబితే మాకు తెలుసులే అంటారని అన్నారు. ఇక 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యమన్నారాయన. ఒకరోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. నౌ ఎట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయినా ఇప్పుడు మోర్ దెన్ 24 hours బిఫోర్ మనం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజల్ని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. లెవెల్ పెరుగుతుంది, దయచేసి వెళ్ళండి అంటే ఇక్కడ అయినా లంకా గ్రామాల్లో అయినా గోదావరిలో ఉన్న గ్రామాల్లో వీళ్ళు లేదు మేము చాలా వరదలు చూసాం, అది తగ్గిపోతుంది, దీంట్లో ఉంటారు. కొంతవరకు వాళ్ళని తరలించడం జరుగుతుంది. కొంతవరకు వాళ్ళు కూడా మా ఫోర్స్బలీగా ఎవాక్యుయేట్ చేయడం అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. ఫ్లడ్స్ వస్తుందని తమకు ముందే తెలుసునని ఇప్పటికే వెలగలేరు డిఈ మాధవ్ నాయక్ తేల్చి చెప్పారు. ఉన్నతాధికారులకు కూడా ముందే సమాచారం ఇచ్చామన్నారు. వెలగలేరు డిఈ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మేము శనివారమే మా ఈ గారు ఎస్సీ గారు కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మాకు ఇక్కడ శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు రీడింగ్. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇంటిమేషన్ చేసాం, మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ ఎలక్ట్ చేయండి అని. నేను కూడా డైరెక్ట్గా ఎంఆర్ఓలకి అందరు ఫోన్ చేసి చెప్పాను. ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, ఎలా చూడాలి? డిఈ మాధవ్ నాయక్ ఆల్రెడీ ఉన్నతాధికారులను అలర్ట్ చేశాం, ముందుగానే శనివారమే అలర్ట్ చేశాం అన్నట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు విపత్తుల నిర్వహణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయితే అంతమందిని తరలించే అవకాశం లేదు, అందుకని మేము చెప్పలేదు అన్నట్టుగా కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓవరాల్గా ఎలా చూడాలి? కార్తీక్, ఇది ఒక కఠోరమైన నిజమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు గత శనివారం నుండి నరకం అనుభవిస్తున్నటువంటి విజయవాడ నగర ప్రజలకు ఈ కష్టాలకి కారణం ఏంటి అంటే దానికి కారణం చాలా స్పష్టంగా ఇప్పుడు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఒక కఠోరమైనటువంటి నిజాన్ని బయట పెట్టారు. ఇదేదో వరద వస్తుందని తెలియకో లేకపోతే అధికారులకు వర్షం వస్తుందని తెలియకో అకస్మాత్తుగా జరిగిపోయిందని అనుకుంటే పొరపాటు. మాకు వరద వస్తుందని ముందే తెలిసిన అంశాన్ని చాలా స్పష్టంగా ఆర్పి సిసోడియా చెప్పారు. ఈరోజు ఆర్పి సిసోడియా ఈ రాష్ట్రంలోనూ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, విజయవాడ నగరంలో జరిగినటువంటి ఈ వరద నష్టం సంబంధించి వివరించేందుకు, రెస్క్యూ ఆపరేషన్స్ కోసం వివరించేందుకు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత మీడియా ప్రతినిధులు ఆర్పి సిసోడియాను ప్రశ్నించారు. ఎందుకు వరద వస్తుందని మీకు ముందుగా సమాచారం ఉందా లేదా అని ఒక ప్రశ్న వేశారు. దానికి చాలా స్పష్టంగా వరద వస్తుందని మాకు తెలుసు, అంతేకాకుండా బుడమేరులో 35,000 క్యూసెక్లు వరద వస్తుందని కూడా తెలుసు. వాస్తవానికి దాని సామర్థ్యం 11 నుండి 15,000 వరకు మాత్రమే, క్యూసెక్ల వరకు మాత్రమే. సో 35,000 క్యూసెక్ల వరకు కూడా వరద వస్తుందని కూడా మాకు తెలుసు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఎందుకు అప్రమత్తంగా లేదు, ప్రజల్ని ఎందుకు అప్రమత్తం చేయలేదు అని మీడియా ప్రశ్నించింది. అక్కడ ఆర్పి సిసోడి ఇచ్చినటువంటి సమాధానం నిజంగానే షాక్ అయ్యారు అందరూ కూడా. ఎందుకనంటే వరద వస్తుందని మాకు తెలుసు, 2 లక్షల మంది ముంపుకు గురయ్యారు. ఇప్పుడు మనం 2 లక్షల మంది గురించి కుటుంబాల కోసం మనం మాట్లాడుతున్నాం. ఇంతమందిని ఎవాక్యుయేట్ చేయడం అన్నది, ముఖ్యంగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం అన్నది లేదా అక్కడి నుండి బలవంతంగా ఖాళీ చేయించడం అన్నది సాధ్యం కాదు. సాధారణంగా లంకల్లో అయితే గోదావరిలో ఫ్లడ్ వచ్చినప్పుడు మీరు లెవెల్ పెరుగుతోంది, మీరు అప్రమత్తంగా ఉండండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అంటే మాకు తెలుసులే అని చెప్పి సమాధానం చెప్తారు. సో ఇక్కడ కూడా అలాగే అనుకున్నామని అన్నారు. ఆశ్చర్యంగా ఇక్కడ ఎవ్వరు కూడా ఇంత అటు వెలగలేరు, చాలా స్పష్టంగా వెలగలేరు డిఈ కూడా చెప్పారు నాయక్,
శనివారం నాడు వాటర్ రిలీజ్ చేస్తాం అంశాన్ని ముందే చెప్పారు. తర్వాత రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక 20 గంటల సమయం పడుతుంది విజయవాడ నగరాన్ని ముంచడానికి. ఈ సమయంలో కూడా ఎవరిని కూడా అప్రమత్తం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో చాలా స్పష్టంగా ఆర్పి సిసోడియా మరొక మాట చెప్పారు, మేము అడ్మినిస్ట్రేషన్కి ఈ ఫ్లడ్ గురించి వివరించామన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈ వరద వస్తుందని తెలుసు. ఈ వరద వస్తే ఇంత లెవెల్లో వస్తే బుడమేరులో 35,000 క్యూసెక్లు ప్రవహిస్తే ఖచ్చితంగా అది విజయవాడని ముంచుతుందన్న అంశం కూడా తెలుసు. కానీ ఎవరిని కూడా అప్రమత్తం చేయలేదు. కనీసం ఒక గంట ముందు కూడా అప్రమత్తం చేయలేదు. కొద్ది మందిని కూడా అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇవాళ విజయవాడ నగరానికి సంబంధించి 16 డివిజన్లలో 77 సచివాలయ పరిధులు, అంటే ఒక సచివాలయంలో యావరేజ్గా 3,000 మంది ఉంటారు. ఈ 77 సచివాలయ పరిధిలో దాదాపుగా 40 నుండి 50% మంది నిరుపేదలు, రోజువారీ కూలీలకు సంబంధించిన కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు కనీసం సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. తరలి వెళ్ళమని చెప్పున్నా సురక్షిత కేంద్రాలు ఏర్పాటు చేసినా, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు వరద వస్తుందని తెలుసు, ఒకరోజు ముందే తెలిసిన అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఒకరోజు ముందే తెలిసినా సరే ఎటువంటి సమీక్ష కూడా ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుండి సీఎం కార్యాలయం దగ్గర నుండి సంబంధిత మంత్రుల వరకు ఎవ్వరు కూడా చేయనటువంటి పరిస్థితి, ఎవరు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. సో దాని పర్యవసానమే అన్నీ తెలిసే మునిగిపోయింది విజయవాడ అన్నది ఇప్పుడైతే చాలా స్పష్టంగా ఆర్పి సిసోడియా మాటల ద్వారా అర్థమవుతుంది. నిజంగానే ఇది ఒక కఠోరమైనటువంటి నిజం. నిన్ననే చాలా స్పష్టంగా వెలగలేరు డిఈ చెప్పారు, మేము రిలీజ్ చేసే ముందు చెప్పాం, రిలీజ్ చేస్తున్నప్పుడు చెప్పాం, ఫ్లడ్ గురించి కూడా అవగాహన ఉంది. చేసిన తర్వాత కూడా చాలా స్పష్టంగా అక్కడి నుండి విజయవాడ చేరడానికి ఆ వరద నీరు సుమారుగా 18 నుండి 20 గంటలు పడుతుంది. ఆ సమయంలో కూడా అప్రమత్తం చేయలేదు. అంతేకాదు కనీసం ఒకవేళ ముంపు వస్తుందని తెలుసు, పోనీ పునరావాస కేంద్రాలు తరలించలేనప్పుడు కనీసం ఒకవేళ ముంపు వచ్చిన తర్వాత అక్కడ ప్రజలకి తాగునీరు అందించేందుకు ఏమైనా ఏర్పాట్లు చేశారంటే అది కూడా లేదు. ఒక్క వాటర్ ట్యాంకర్ కూడా అదనంగా తెప్పించలేదు, ఒక్క వాటర్ బాటిల్ కూడా తెప్పించలేదు. కనీసం ఆహారాన్ని అయినా సిద్ధం చేశారంటే ఆహారాన్ని కూడా సిద్ధం చేయలేదు. కనీసం ప్రజల్ని రక్షించేందుకు బోట్లైనా ముందు సిద్ధం చేశారంటే అవి కూడా సిద్ధం చేయలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వరద వస్తుందని తెలుసు, బుడమేరులో 35,000 క్యూసెక్ల ఉగ్ర రూపం కూడా ఉంటుందని తెలుసు, బుడమేరు పొంగితే విజయవాడ మునిగిపోతుందని తెలుసు, విజయవాడలో 2 లక్షల కుటుంబాలు కూడా మునిగిపోతాయని తెలిసినా సరే ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న అంశం అయితే ఈరోజు స్వయంగా రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. ఇది ఇప్పుడు అటు అధికారుల్లోనూ ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉన్న అంశానికి సంబంధించి సిసోడియా వ్యాఖ్యలే ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయని మనం భావించవచ్చు. కార్తీక్. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.